ఒక ఊరిలో ఒక ముసలివాడు ఉండేవాడు. చాలా తెలివైనవాడు. కానీ అతనికి ఓ వింత అలవాటు ఉండేది. అతనికి నక్షత్రాలంటే చాలా ఆసక్తి. రాత్రి అయిందంటే చాలు ఆకాశం మొత్తం ఆయనకి ఓ పెద్ద పుస్తకంలాగా మారిపోయేది. అతను పట్టణం అంతా తిరుగుతూ నక్షత్రాలను గమనించేవాడు. ఒక్కో నక్షత్రం ఎక్కడ ఉంది, ఎప్పుడు కదులుతుంది, ఇవే ఆయన్ని వెంటాడే ప్రశ్నలు. కానీ ఇక్కడున్న చిన్న సమస్య ఏమిటంటే అతని చూపు ఎప్పుడూ పైకే. అతను నడుస్తూ ఉండగా భూమి మీద ఉన్న రాళ్ళు, బావులు, గడ్డి పుల్లలు ఏమీ కనిపించవు. ఎందుకంటే ఆయన చూపు ఎప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాల మీదే. ఒకరోజు రాత్రి ఆకాశం చాలా అందంగా ఉంది. నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. చల్లటి గాలి వీస్తుంది. అతను టెలిస్కోప్ని చేతిలో పట్టుకుని నక్షత్రాల వైపు చూస్తూ నడుస్తూ వెళ్తున్నాడు. అయితే ఆయన దృష్టి అంతా పైనే ఉండడం వల్ల అతని ముందు బావి ఉందని గమనించలేదు. ఒక్కసారిగా అతను జారి నేరుగా బావిలోకి పడిపోయాడు. ఓయ్, ఎవరైనా ఉన్నారా? సహాయం చేయండి అంటూ ఆయన కేకలు వేస్తున్నాడు. బావిలో నీళ్లు ఉన్నాయి. ఆయన చేతుల్ని ఊపుతూ బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆయన్ని బావిలో చూసి నవ్వేశాడు. ఏమండి శాస్త్రి గారు, మీరు ఎప్పుడు ఆకాశంలోని నక్షత్రాల రహస్యాలే తెలుసుకోవాలనుకుంటారు, కానీ మీ పాదాల దగ్గరే బావి ఉందని గమనించలేదా? పైకి చూడడం మంచిదే, కానీ పాదాల దగ్గర ఏముందో కూడా చూడాలి కదా, లేదంటే ఇలానే పడతాం అని అంటూ అతను చేతిని అందించి శాస్త్రవేత్తను బయటకు లాగాడు. శాస్త్రవేత్త తడిసి ముద్దయి కొంచెం సిగ్గుతో కొంచెం బాధతో బయటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి అతను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. నాకు నక్షత్రాలంటే ప్రేమ, కానీ నేను కూడా భూమిపై ఉన్న సాధారణ విషయాలను గౌరవించాలి అని అనుకున్నాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మనకి ఏదైనా విషయం మీద ఆసక్తి ఉండడం మంచిదే, కానీ మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్ని గౌరవించకపోతే అవి మనకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. సాధారణ విషయాలను నిర్లక్ష్యం చేయటం ప్రమాదకరం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మరెన్నో ఇలాంటి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.